మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, జన్నారం మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. దివాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలను చూస్తే తాండూరు మండలం ద్వారకా కాసిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు మొండయ్య, శ్రీదేవిలతో పాటు కూతురు చిట్టి, కొడుకు శివప్రసాద్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. గమనించిన స్థానికులు హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఆత్మహత్యయత్నం చేసుకున్న వారిలో కొడుకు శివప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో శాంతియుత నిరసనలు తెలిపారు బీఆర్ఎస్ శ్రేణులు. కాగజ్ నగర్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై తమ నిరసన తెలియజేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మిగతా వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల్లోనే సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి ఏడాది పూర్తయినా కూడా ఇంతవరకు కూడా వారి డిమాండ్లను నెరవేర్చకపోవడం పట్ల మండిపడ్డారు. వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుస దాడులతో పెద్దపులి హడలి తీస్తోంది. తాజాగా సిర్పుర్టి మండలం ఉడికిలి గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున గేదెపై దాడి చేసి హతమార్చింది. ఇప్పటి వరకు అటవీ ప్రాంతంలోనే దాడులకు పాల్పడ్డ పెద్దపులి ఏకంగా గ్రామంలోకి వచ్చి గేదెనే హతమార్చడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.